సజీవుడైన యేసు నామములో మనకందరికి శుభములు. ప్రభువు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఉచితంగా ఈ బ్రతుకును దేవుడు మనకిచ్చాడు. మన మంచితనమును బట్టి, నీతిని బట్టి మనము బ్రతుకుటలేదు. కానీ కేవలము ఆయన కృప ద్వారానే మనం జీవిస్తున్నాము. దేవునికి వందనాలు. డిసెంబర్ మాసంలో క్రీస్తు రాకడ, మొదటి రాకడ, క్రీస్తు పుట్టుక గురించినటువంటి విషయాలను మనము వాక్యపు వెలుగులో మనము అనేక కోణాలలో, పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చుట ద్వారా ఏమి ప్రయోజనము, సమాజానికి ఏమి ప్రయోజనము, మనుషులకు ఏమి ప్రయోజనము అన్నటువంటి ఆ ప్రశ్నతో మనము వాక్యాన్ని ఈరోజు ధ్యానం చేసుకుందాము. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయములో 16వ వచనము నుండి కొన్ని వచనాలను మనం చదువుతూ ధ్యానం చేద్దాము. యేసుక్రీస్తు ఒకానొక సమయంలో సొలొమోను కంటే గొప్పవాడను నేను, అంటే ఆయన జ్ఞానము కంటే, అంటే ఆయన కట్టినటువంటి దేవాలయం కంటే, అంటే ఆయన చేసినటువంటి తీర్పుల కంటే నేను చాలా గొప్పవాడను అని చెప్పినట్టు మనం చూస్తున్నాం. మొదటి రాజులు 3వ అధ్యాయములో సొలొమోను గారు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి తీర్పులో మనం కొన్ని విషయాలను మనం గమనిద్దాము. 16వ వచనము నుండి, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో, తరువాత వేశ్యలైన 2 స్త్రీలు రాజు నొద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకతే ఇట్లు మనవి చేసెను, నా ఏలినవాడ చిత్తగించుము, నేనును ఈ స్త్రీయును ఒక ఇంటిలో నివసించుచున్నాము. దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కంటిని. నేను కనిన 3వ దినమున ఇదియు పిల్లను కనెను. మేమిద్దరమును కూడానున్నాము. మేమిద్దరం తప్ప ఇంటిలో మరి ఎవరునూ లేరు. అయితే రాత్రి యందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచిన నీ దాసి అని నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కల నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిటిలో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచెను. ఉదయం నేను లేచి నా పిల్లకు పాలియ చూడగా అది చచ్చిన దాయను. తర్వాత ఉదయం నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టిన వాడు కాడని నేను తెలుసుకుంటుని. అంతలో 2వ స్త్రీ, అది కాదు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె, కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికున్నది నా బిడ్డ నేను. ఈ ప్రకారంగా వారు రాజు సముఖమున మనవి చేయగా, రాజు బ్రతికున్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకటయు, రెండవది అలాగూ కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికున్నది నా బిడ్డ అని చెప్పుచున్నది కనుక కత్తి తెమ్మని ఆజ్ఞించెను. వారు ఒక కత్తి రాజు సన్నిధికి తేగా, రాజు 2 భాగములుగా బ్రతికిండు బిడ్డను చేసి సగము దీనికిని సగం దానికిని చెరి సగము ఇవ్వవలసినదని ఆజ్ఞ ఇచ్చెను. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద, నా ఏలినవాడ బిడ్డను ఎంత మాత్రము చంపగా దానికే ఇప్పించమని మనవి చేయగా, ఆ 2వ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా చెరి సగము చేయమనెను. అందుకు రాజు, బ్రతికిన బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దానికి ఇయుడి, దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను. అంతటా ఇశ్రాయేలు అందరూ రాజు తీర్చిన తీర్పును గురించి విని న్యాయం విచారించుట యందు రాజు దైవ జ్ఞానం నొందినవాడని గ్రహించి అతనికి భయపడిరి. ఈ యొక్క జరిగినటువంటి సొలొమోను గారు జీవించినటువంటి కాలంలో, రాజుగా ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి ఒక సంఘటన నుండి కొన్ని సత్యాలను మనము పరిశీలిస్తూ ఈ లోకానికి యేసుక్రీస్తు రావడంలో ఉద్దేశములు మనము గమనిద్దాం. ఇక్కడ మొత్తము ఈ జరిగినటువంటి సంఘటన అంతా కూడా ఒక బ్రతికి ఉన్నటువంటి ఆ చిన్న పిల్లవాడు కుమారుని గురించినటువంటి విషయం మనం చూస్తున్నాం. బ్రతికి ఉన్నటువంటి ఈ కుమారునికి ముందు జరిగినటువంటి సంఘటనలను మనం గమనిస్తే, 2 స్త్రీలు, మొదటి స్త్రీ మొదటగా ఒక కుమారుని కన్నది. 3 రోజుల తర్వాత ఇంకొక స్త్రీ ఇంకొక కుమారుని కన్నది. అయితే ఇక్కడ ఈ యొక్క సంఘటనలో అనేక సమస్యలను మనం చూస్తాం. ఒక 5 రకాలైనటువంటి సమస్యలు మనం ఈ సంఘటనలో జరిగాయి. ఈ 5 రకాలైనటువంటి సంఘటనలు, ఈ సమస్యలు ప్రస్తుతము మానవాళిని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు,
గనుక వీటికి పరిష్కారము ఒకటే ఏంటంటే చివరిగా, చివరిగా ఆ కుమారుడు బ్రతికున్నటువంటి కుమారుని ద్వారా ఈ పరిష్కారము మనకు దొరుకుతుంది అన్నటువంటి విషయాన్ని మనము గమనిద్దాము. మొట్టమొదటిగా ఆ రెండవ స్త్రీ తన కుమారుని మీద పడినందుకు ఆ కుమారుడు చనిపోయాడు. ఆ కుమారుడు చనిపోయాడు. అయితే అక్కడ ఒక కుమారుడు చనిపోవడము. ఇప్పుడు ఆ కుమారుడు చనిపోవడానికి గల కారణం ఎవరు? అంటే ఆ తల్లే. అంటే ఇక్కడ ఒక మర్డర్ అంటే ఒక కుమారుడు చంపబడ్డాడు. కావాలనా? లేకపోతే పొరపాటున? మనకు పిల్లలంటే ఎంత ప్రేమనో కదా! పిల్లలంటే ఎంత ప్రేమనో, దేవుడిచ్చినటువంటి బహుమానం. ఎంత ప్రేమనో. కానీ ఆ తల్లి ఆ తల్లికి తర్వాత మనం చూస్తాం ఆ తల్లి యొక్క మనస్సును ఎంత చీకటితో నింపబడిందో మనము కొన్ని నిమిషములలో మనం చూడబోతున్నాము. తన పిల్లలను తానే చంపుకునేటటువంటి పరిస్థితి. ఆ సందర్భాన్ని మనము ప్రస్తుతము సమాజంలోనికి తీసుకొని వస్తే, యేసుక్రీస్తు పుట్టిన సమయంలో ఆ సమాజంలో పిల్లల విషయమై ఎంత జాగ్రత్తగా వాళ్ళు కలిగి ఉన్నారో మనం గమనించొచ్చు. యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టినప్పుడు హేరోదు రాజు తనకు పోటీగా ఇంకొక రాజు పుట్టాడన్నటువంటి విషయాన్ని ఆయన డైజెస్ట్ చేసుకోలేక ఆ ప్రాంతంలో యూదయ ప్రాంతంలో ఉన్నటువంటి 2 సంవత్సరాల క్రింద ఉన్నటువంటి ప్రతి మగ పిల్లోన్ని చంపించేశాడు. చంపించినా గాని తర్వాత కూడా హేరోదు రాజుకు ఎదురుగా ఎవరు కూడా పోలేదు. ఎన్ని వేల మంది ఆ ప్రాంతంలో ఆ పిల్లలు చనిపోయుంటారో. మర్డర్, చంపడము, పిల్లలను చంపడము. ఇప్పుడు, ఇప్పుడు పిల్లలను ఏ విధముగా సొసైటీ చూస్తూ ఉంది. అనేక మంది తల్లులు, తల్లులు వారు చేసినటువంటి పొరపాటు వలన గర్భములోనే చంపేయండి అన్నటువంటి విషయము. అబార్షన్స్, వారు కావాలనే పిల్లలను చంపుకుంటూ ఉన్నారు. పొరపాటయింది. ఈ స్త్రీ తన కుమారుని పడడం ద్వారా పొరపాటయిందో, లేకపోతే ఆ శరీరము, ఆ శరీరం పిల్లోడు చనిపోయేంతగా పడిందంటే ఆమె కారణం ఇప్పుడు. అట్లే ఈ దినమున పిల్లల మరణాలకు గల కారణాలను మనం గమనిస్తే వాళ్ళంతకు వాళ్ళేం చనిపోరు గదా! పిల్లలు ఏమి తప్పులు జేసి చనిపోరు గదా! వాళ్ళని ఒకరు చంపుతేనే వాళ్ళు చనిపోతారు. గనుక ఈ మర్డర్ అనేటువంటిది ఒక పెద్ద సమస్యగా ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాము. ఇతరులను చంపడం. ఫిజికల్‌గా చంపడం ఒకటి ఎత్తైతే, మెంటల్‌గా చంపడం అనేటువంటిది ఇంకొక ఎత్తు. ఒక్కొక్కసారి కొంతమంది మనం చూస్తే వారు బ్రతికి ఉంటారు గానీ, వారు చనిపోయినట్టే జీవిస్తూ ఉంటారు. జీవిత కాలమెల్లా నేను చనిపోయుంటే బాగుంటుండే, నేను చనిపోయుంటే బాగుంటుండే అన్నటువంటి స్థితిలో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయంలో 15వ వచనములో ఒక సూత్రం చెప్పాడు. ఒకరిని చంపే విషయంలో మనం కేవలము కత్తి తీసుకొని వేరే వాళ్ళని పొడిస్తే చంపినట్టు మాత్రమే కాదు గాని, మన హృదయములో ఒకరిని ద్వేషించుట ద్వారా మనము నరహంతకులముగా ఎంచబడతాము. మనం తీర్పులోనికి వస్తాము. అది పాయింట్. రెండోది ఇంపార్టెంట్. అయితే మనం ఏ స్థాయిలో మనం ఉన్నామో మనం గుర్తించాలి. అది యేసుక్రీస్తు లోకానికి ఇస్తున్నటువంటి ఒక సందేశము. ఎందుకు ఈరోజు యేసుక్రీస్తు అవసరము? ఎందుకు ఈ లోకానికి యేసుక్రీస్తు రావాలి? ఎందుకు మనకు లాస్ లేవా? మనకు ధర్మశాస్త్రాలు లేవా? మనకు న్యాయశాస్త్రాలు లేవా? వాళ్ళు మంచిగానే తీర్పు ఇస్తున్నారు గదా!
ఆగుతున్నాయా ఈ మర్డర్స్? ఒకరినొకరు మానసికంగా చంపుకోవడం ఆగుతుందా? శారీరకంగా చంపుకోవడం ఆగుతుందా? ఎప్పుడు ఆగుతదంటే, యేసుక్రీస్తుని మనము మన హృదయంలో ఉంచుకున్నప్పుడు అది ఆగుతుంది మొట్టమొదటి విషయం. ఎందుకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అంటే, ఒకరి మీద ఒకరు పడి భక్షించుకుంటూ ఉన్నారు. మానసికంగా మరియు శారీరకంగా మొదటిది. రెండవది ఈ యొక్క సంఘటనలో ఆ స్త్రీ చనిపోయినటువంటి తన కుమారుడు విషయంలో సాధారణంగా మన ఇంట్లో ఎవరైనా చనిపోతే వెంటనే మనకు ఏడుపొచ్చేస్తది. బాధ వచ్చేస్తది. అయ్యో! లేక లేక ఒక కుమారుడు పుట్టాడే అని లేచి అరిచి లేచి ఏడుస్తుంటాము. అందరం లేపుతాము. హాస్పిటల్ తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంటాము. కానీ ఈ స్త్రీ ఏం చేసిందంటే, ఈ స్త్రీ తన కుమారుడు చనిపోయినటువంటి సంగతిని వెంటనే కవర్ చేసుకొని, ఆ పక్కనున్నటువంటి స్త్రీ దగ్గరికి వెళ్లి ఆ కుమారుని బ్రతికున్నటువంటి ఆ కుమారుని తీసుకొనొచ్చి తన దగ్గర పెట్టుకొని, తన చనిపోయినటువంటి కుమారుడిని ఇతరుల దగ్గర పెట్టింది. ఈ మనసునేమంటారు చెప్పండి? ఈ మనసును ఒక శవము ఇంట్లో ఉండగా ఇంకొక తప్పు చేయడం. అంటే ఒక తప్పును కప్పిపుచ్చడానికి ఇంకొక తప్పు చేయడం. అది మామూలు తప్పు గాదు. ఆ మనస్సును ఆలోచిస్తే నాకు తెలిసి అటువంటి మనసు ఎవరికి ఉండదు. ఎంత ఏమంటారు నరహత్యలు చేయు వారికి గూడా నరహత్య చేసిన తర్వాత వాళ్ళు భయం భయంగా ఉంటారు. ఒకరు చనిపోయిన తర్వాత అయ్యో! అని కొంత సమయమన్నా ఆగుతారు. ఆ సమయములో కూడా ఆమె ఇంకొక దొంగతనము. పొరుగు వా పొరుగు వా పొరుగు వారికి సంబంధించినటువంటివిని ఆశించడము. అది 10 ఆజ్ఞలలో ఒకటున్నది గదా! నీ పొరుగు వానిని దేనిని నువ్వు ఆశించకు. ఇక్కడ ఆశించడం మాత్రమే గాదు తెచ్చుకోవడం. దీన్ని దొంగిలకూడదు. దొంగిలకూడదు. నువ్వు ఇతరుల దాన్ని నువ్వు ఆశించకు. అది ఆమె ఆ మనసు ఎటువంటిదంటే ఆహ్, ఆహ్, ఏమంటారు? ఒక చీకటితో నింపబడినటువంటి మనస్సు. ఆ హృదయము ఒక చీకటితో నింపబడినటువంటి హృదయము. అందుకనే యెర్మీయా గారు 17వ అధ్యాయంలో 9వ వచనంలో హృదయము ఎంత ఘోరమైనటువంటిది, మోసకరమైనటువంటిది, వ్యాధి కలిగినటువంటిది, దానిని గ్రహించగలవాడు ఎవడు? అని వెంటనే దాని తర్వాత వచనంలో ఇదిగో దేవుడు హృదయాన్ని చూచేవాడు, అంతరింద్రియములను చూచేవాడు, ఎవని క్రియల చొప్పున వాళ్ళకు ఆయన తగిన ప్రతిఫలమును ఇచ్చువాడు. లోకంలో, సమాజంలో మనం చూస్తే తప్పులకు తప్పులు. ఒక తప్పు చేస్తే దాని మీద ఇంకొక తప్పు చేయడం. అదొక సమస్య ఆ సంఘటనలో. ఆ స్త్రీ ఒక ఈవిల్ స్పిరిట్‌కి గుర్తుగా ఉన్నది. ఈవిల్ స్పిరిట్ దురాత్మ, అపవాది లోకంలో ఏలుతుంది. మనుషులను ఒకరినొకరు చంపుకునే దానికి ప్రేరేపిస్తుంది. చంపినా గాని నువ్వేం ఏడనవసరం లేదు. పశ్చాత్తాప పడనవసరం లేదు. నువ్వు మానుకోనవసరం లేదు. ఇప్పుడు ఇంకొక తప్పు గూడా నువ్వు చెయ్యొచ్చు అన్నటువంటి ఆ మనసును పుట్టిస్తుంది. అటువంటి హృదయాలను అపవాది సిద్ధపరుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే, అట్టి మనసును తీసివేయడానికి. అందుకని యేసుక్రీస్తు ఎప్పుడైనా తప్పు చేస్తే, మీరు తప్పు చేస్తే పశ్చాత్తాపపడాలి. మనం తప్పులు చేయకూడదు. మనము పరిశుద్ధంగా ఉండాలన్నటువంటి మాటలు మనము పలుమారు వింటున్నామంటే కారణం ఏంటంటే, అది యేసుక్రీస్తు ఈ లోకానికి తెచ్చినటువంటి ఒక సూత్రము. ఎప్పుడు ఆగిపోతాయి ఈ అగత్యాలు లోకంలో అంటే, యేసుక్రీస్తుని విన్నప్పుడు కాదు, యేసుక్రీస్తు మాటలు రాసుకున్నప్పుడు కాదు, యేసుక్రీస్తునే మన హృదయాల్లో ఉంచుకున్నప్పుడు. ఈ సంఘటనలో ఆ స్త్రీ ఇంకొక మాట ఏం చేసింది తెలుసా? పొద్దున్న లేసే లోపల ఈ మొదటి స్త్రీ, అదిగో ఆయననే నా కుమారుడు. బ్రతికున్నటువంటి వాడే నా కుమారుడు, చచ్చినటువంటి వాడు నీ కుమారుడంటే, ఆమె లేదు. చనిపోయినటువంటి కుమారుడే నీ కుమారుడు. బ్రతికున్నటువంటి కుమారుడే నా కుమారుడు. ఇప్పుడు ఎవరు సత్యమాడుతున్నారు? ఎవరు అబద్ధమాడుతున్నారు? ఇంకొక సమస్య ఏంటంటే అబద్ధం.
అబద్ధము ఈజ్ నాట్ సింప్లీ అన్ అపోజిట్ ఆఫ్ సత్యము. అబద్ధము అనేటువంటిది ఒక శక్తి. అబద్ధం అనేటువంటిది కేవలం నాలుక ద్వారా వచ్చినటువంటిది అనుకునేరు కాదు. అబద్ధకులకు జనకుడు అపవాది. అది ఒక శక్తి. అబద్ధం అనేటువంటిదే ఒక చీకటి శక్తి. అబద్ధమాడకూడదు అన్నటువంటి మాట ప్రస్తుతము మనం జీవిస్తున్నటువంటి కాలములో దానికేమన్నా వెయిట్ ఉందా? విలువ ఉందా? ఈవెన్ వితిన్ క్రిస్టియన్ ఫ్రేమ్‌వర్క్స్, క్రిస్టియన్ సర్కిల్స్, క్రైస్తవ సమాజములో, క్రైస్తవ సంఘములో కూడా అబద్ధమాడకూడదు అనే దానికేమన్నా వెయిట్ ఉందా? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. 18వ అధ్యాయం యోహాను సువార్తలు 37వ వచనంలో పిలాతు దగ్గర యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడో తెలుసా? నేను సత్యమునకు సాక్ష్యము ఇచ్చుటకు ఈ లోకంలో పుట్టాను. యోహాను సువార్త 14:6 నేను సత్యమై ఉన్నాను. ఇప్పుడు అబద్ధాలు ఆడటం వలన ఎన్ని నష్టాలు గదా! ఎంత సైకిల్ జరుగుతదో అది. ఒక్క అబద్ధం ఆడడం ద్వారా అవతల వ్యక్తి అది నమ్మితే, ఆ వ్యక్తి అబద్ధం ద్వారా 100% అది తప్పు ద్రోవలోనే ఎళ్ళిపోతది అన్నీ. ఎన్ని అబద్ధాల ద్వారా ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయో. వివాహ సమయంలో ఎన్ని అబద్ధాలొస్తాయో. ఒక ఉద్యోగం సంపాదించడంలో ఎన్ని అబద్ధాలాడాలనో కదా! అయితే సత్యమును స్థాపించుటకు అందుకని యేసుక్రీస్తు అంటాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనటువంటిది కాదు. ఈ లోకంలో అబద్ధం ఏలుతుంది. అబద్ధం ఏలుతుంది అంటే ఒక అపవాది అబద్ధమును ఎట్లా చేసేసాడంటే కామన్ చేసేసాడు. అబద్ధం ఆడకుండా ఎవరుంటారు సార్? అబద్ధం ఆడకుండా ఎట్లా ఉంటారు? అది క్రీస్తును అంగీకరించినటువంటి వారికే సాధ్యం. ఎంత నష్టమైనా, ఎంత కష్టమైనా వారు అబద్ధం ఆడరు. అది నువ్వా? అది నువ్వా? క్రీస్తుని ఇక్కడ పెట్టుకోవడం చాలా ఈజీ. ఇక్కడ పెట్టుకుంటే అప్పుడప్పుడు గుర్తు చేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఆయన గురించి పాటలు పాడొచ్చు. అప్పుడు ఆయన గురించి బోధించొచ్చు. కదా! అనేకమైనటువంటివి ఇక్కడి నుంచి చేయొచ్చు. కానీ క్రీస్తుని ఇక్కడ పెట్టుకుంటే, అంగీకరిస్తే, ఆయననే నా ప్రభు, ఆయననే నా రక్షకుడని అంగీకరిస్తే, నేను అబద్ధం ఆడకూడదు అన్నటువంటి మనసు స్థిరపడుతుంది. హల్లెలూయా! మనం ఏమనుకుంటామంటే ఎప్పుడు ఆడతామా సార్ అబద్ధం? ఏదో ఆ సందర్భంలో ఆడాల్సొస్తది. అబద్ధం ఆడకుంటే నడవదు. లోక సామెత అంటారు చూడండి. 1000 అబద్ధాలాడైనా ఒక వివాహం జేయాలి, ఒక పెళ్లి జేయాలంట. చూడండి ఎంత భయంకరమైనటువంటి విషయము. ఈ సంఘటనలో ఆ స్త్రీ అబద్ధము అనేటువంటిది మనము ఆ సమస్య చూస్తున్నాము. ఆ అబద్ధానికి పరిష్కారము సత్యము. అది యేసుక్రీస్తు అది స్థాపించడానికి ఈ లోకంలో పుట్టాడు. మనం ఒకరినొకరం చంపుకోవడానికి గాదు గానీ, ఒకరినొకరం మనం ప్రేమించుకోవడానికి, ఆ ప్రేమను మనకు చూపించడానికి యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాడు. మనలో ఒక తప్పిదాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకొక తప్పిదము చేసినటువంటి ఆ చీకటి సంబంధమైనటువంటి హృదయాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాడు. సరే ఈ సంఘటనలో ఇక నాలుగో సమస్య ఏంటంటే సొలొమోన్ గారు పరీక్ష చేశాడు. ఏంటంటే కత్తి తీసుకురండి అన్నాడు. కత్తి తీసుకురండి అంటే ఇప్పుడు ఆహ్, 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 ఆ కుమారుణ్ణి సగం సగం జేసి, సగం ఈమెకు, సగం ఆమెకు ఇచ్చేసేయండి. ఇప్పుడు పరిష్కారము ఎట్లా ఉంది? ఒక ఆయుధము ద్వారా, ఒక కత్తి ద్వారా వీళ్ళిద్దరి సమస్యను తీర్చాలి అనేటువంటిది సొలొమోన్ గారు ఒక టెస్ట్ పెట్టాడు. అది నిజమైనటువంటి తీర్పు కాదు. వాళ్ళ హృదయాలను తెలుసుకోవడానికి అది చేశాడు. సరే. ఇప్పుడు
కత్తి యొక్క ఉపయోగం ఏముంది? ఈరోజు మార్నింగ్ న్యూస్ నేను చూస్తున్నాను. ఇంగ్లాండ్ దేశంలో ఒక యూనివర్సిటీలో ప్రేగ్ అనేటువంటి ఆ ప్రాంతంలో ఒక చార్ల్స్ యూనివర్సిటీ అనేటువంటి దాంట్లో ఒక వ్యక్తి పోయి 14 మందిని కాల్చి చంపేశాడంట. ఆయుధము. ఇట్స్ ఎ లైసెన్స్డ్ గన్. ఆయుధాలు ఎవరు తయారు చేస్తున్నారు? పెద్ద పెద్ద గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆయుధాలు, వెపన్స్. తప్పదు. మన భారతదేశంలో కూడా ఆయుధాలు తయారవుతున్నాయి. మీకు తెలుసా? ఎందుకు? శత్రువులు వచ్చినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి ఆయుధాలు అవసరం. ఆ స్థాయికొచ్చేశారు. ఇప్పుడు ఎందుకు ఈ శత్రుత్వము? ఈ దేశానికి ఎందుకు ఈ శత్రుత్వం అంటే ప్రేమ లేక. ఆయుధాలు ఉపయోగించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కత్తులు, కటార్లు ఉపయోగించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని దేవుని రాజ్యం రాబోతుంది. ఆ దేవుని రాజ్యంలో ఈ మారణాయుధాలు పొలాలను దున్నడానికి నాగలి చెక్కులుగా ఉపయోగపడతాయి. అది దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో ఆయుధాలు ఉండవు. మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో 52వ వచనములో పేతురు గారు ఆ ప్రధాన యాజకుని యొక్క చెవి నరికినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏం చెప్తాడంటే, అది నీ వరలో పెట్టుము. ఆయుధము పట్టుకున్నవాడు ఆయుధాలతోనే నశిస్తాడు. ఇది సమాజానికి సందేశం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చుట ద్వారా, పుట్టుట ద్వారా ఏమి సందేశం ఇస్తున్నాడంటే, మీరు ఆయుధాలు ఉపయోగించకూడదు. మరి ఎట్లా సమస్యను పరిష్కరించాలి ఇప్పుడు? ఒక సమస్య ఏర్పడింది. దీన్ని ఎట్లా అంటే, మీరు కూర్చొని మాట్లాడండి. ఒకరినొకరు క్షమించుకోండి. ఒకరినొకరు ప్రేమించుకోండి. ఇతరులు తప్పులు చేస్తే సహించడానికి నేర్చుకోండి. అవునయ్యా ఆయనదే తప్పు. ఆ దేశందే తప్పు. అంటే నువ్వు పెద్ద దేశం అంటున్నావు గదా! పెద్ద దేశం అంటే క్షమించు. కూర్చొని నచ్చజెప్పు. కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుట ఎట్లా ఉంది? క్రీస్తు యొక్క ధర్మాన్ని, క్రీస్తు యొక్క న్యాయాన్ని మనము కలిగి ఉంటే ఆ మనసొస్తది. లేకపోతే క్రీస్తు ఎవడు అంటాం. నాకెందుకు క్రీస్తు? మాకు తెలిసినటువంటి ఒక పద్ధతి ఉంది. పోయి వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళని చంపాలి. వాళ్ళ మీద బాంబులెయ్యాలి. వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టాలి. వీళ్ళు పోయి వాళ్ళని చంపాలి. వాళ్ళు వచ్చి వీళ్ళని చంపాలి. ఇది ఇజ్రాయెలు, గాజా. ఇది ఇజ్రాయెలు, పాలస్తీనా. ఇది ఉక్రెయిను, రష్యా. ఇది ఇండియా, ఇది పాకిస్తాను. చూడండి. ఇప్పుడు మనము లోకము జ్ఞానంలో ఎంత ఎదుగుతుందనుకుంటున్నాం కదా! ఎంత ఎదుగుతుంది? ఎంత జ్ఞానము? జ్ఞానం ఏం నేర్పిస్తుంది? చంపుకునే దానికి జ్ఞానం వస్తుందా? ఒకరిని చంపేటటువంటి జ్ఞానమా మనకొచ్చినటువంటిది? కనుక ఈ లోకానికి ఎవరు కావాలంటే యేసుక్రీస్తు కావాలి. కత్తుల ద్వారా, బాంబుల ద్వారా, అణుబాంబుల ద్వారా సమస్యలు పరిష్కారము కావు. ఇంకా ఎక్కువగానే అవుతూ ఉంటాయి. ఇంకా ఎక్కువవుతుంటాయి. 4వ సమస్య. 5వ సమస్య. ఈ సంఘటనలో 5వ సమస్య ఏం తెలుసా? ఇక చివరిగా ఎప్పుడైతే సొలొమోన్ గారు 2గా చేయమన్నాడో, ఈ నిజమైనటువంటి తల్లి ఏడుస్తుంది. అయ్యా! వద్దు ప్రభా! వద్దు. ఆమెకే ఇచ్చేసేయి. ఎందుకు అనవసరంగా ఆ కుమారుడిని చంపేస్తారు? ఆమెకే ఇచ్చేసేయండి అన్నప్పుడు అవతల స్త్రీ నేననుకుంటాను, అమ్మా! ఎట్లో దిక్కు మనకు ఒక కుమారుడు దొరికిండులే అని అనుకున్నా నేను. సరే ఇచ్చేయండి, ఇచ్చేయండి అంటదనుకున్నా. ఆమేమంటుంది తెలుసా? లేదు, లేదు, లేదు. 2గా కట్ జేయాల్సిందే. ఆ బేబీని చంపాల్సిందే. ఎందుకు జెప్పింది తెలుసా ఆమె? రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు రాజు దగ్గర పేరు సంపాదించాలి. రాజు చెప్పిన దాన్ని ఒప్పుకోవాలి. అట్ ద కాస్ట్ ఆఫ్ కిల్లింగ్ ఎ బేబీ. వాడెవ్వడైనా చనిపోని, వాళ్ళెంతైనా బాధపడని,
ఇప్పుడు రాజు దగ్గర నాకు పేరు రావాలి. రాజు నన్ను మెచ్చుకోవాలి. ఎందుకంటే రాజే ఆజ్ఞ ఇచ్చిండు గదా! రాజే ఆజ్ఞ ఇచ్చాడు. నేను కూడా రాజు ఆజ్ఞకు సరే అంటే, రేపొద్దున ఏదన్నా ఉపయోగపడతాడు. ఆయన రాజ్యంలో నాకేదైనా ఉద్యోగం ఇస్తాడు. ఈ స్థితి ఏమిటంటే పొలిటిసైజ్ పొలిటిసైజేషన్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్. పొలిటిసైజేషన్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ అంటే ఒక రాజకీయం కొరకు, ఒక స్వార్థము కొరకు పిల్లలను బలిగా పెట్టుట. సత్యమును బలిగా పెట్టుట. రక్తపాతమైనా సరే, రక్తపాతమైనా సరే నేను ఒక నాయకుని గావాలి. నేను నాయకుల దగ్గర పేరును సంపాదించాలి. అది ఇప్పుడు జరగడం లేదా? అది మనం జీవిస్తున్నటువంటి సమయానికి జరగడం లేదా? ఒక స్థాయిలోనికి రావాలంటే ఎంతమందిని తొక్కాలి? ఎంతమందిని ఆ బలహీనులైనటువంటి వారిని మనము సమాజపు యొక్క విలువలను కూడా చూడకుండా ఏమి చేసైనా లంచమిచ్చైనా, లేపోతే డబ్బులిచ్చైనా వాడిని ఎట్లైనా మభ్యపెట్టి చాలామందిని చూస్తాము. ఆ ఎలక్షన్స్‌కు ముందు కొంతమందిని చంపేస్తారు. ఇక పోటీ లేకుండా వాడిని చంపేస్తారు. ఇదొక స్థితి. ఇది ఒక స్థితి. అందుకని ప్రభు ఈ లోకానికి ఎందుకొచ్చాడు తెలుసా? మీకంటే మీ నెయిబర్ మీకంటే యోగ్యుడు, మీ సహోదరుడు నీకంటే యోగ్యుడని ఎంచుకోవాలి. మరలా ప్రేమనే. మరలా ప్రేమనే. ఇప్పుడు ఈ స్త్రీ రాజు మాటను వినాలా? అరే! రాజు మాట ఏంటి ఇక్కడ పిల్లోడు చనిపోతాడే. ఆ హార్ట్ చూడండి. ఆ హృదయాన్ని చూడండి. అందుకని యేసుక్రీస్తు వీటన్నిటికి ఈ సమస్యలన్నిటికి కారణం ఏం తెలుసా? హృదయం చెడిపోయింది. మనిషి యొక్క హృదయము చెడిపోయింది. 15వ అధ్యాయంలో మత్తయి సువార్తలో 18, 19 వచనాలలో అక్కడ కొంతమంది ఈ శిష్యులు చేతులు కడుక్కోకుండా అన్నం తింటుంటే, "ఏయ్! మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారంటే, మీరు చేతులు, నీళ్ళు ఈ బాహ్య సంబంధమైనటువంటి ఆచారాల గురించే మాట్లాడుతున్నారు కానీ, మనుషుని నోటిలోనికి పోవునది మనిషిని అపవిత్రపరచదు గాని, బయటికి వచ్చినదే మనిషిని అపవిత్రపరుస్తుంది. ఎందుకంటే, అవి హృదయములోనికి నుండి వస్తున్నాయి. హృదయంలో నుండి వస్తున్నటువంటివి నరహత్యలు. హృదయంలో నుండి వస్తున్నటువంటివి వ్యభిచారములు. హృదయంలో నుండి వస్తున్నటువంటివి దొంగతనములు. హృదయంలో నుండి వస్తున్నటువంటివి అబద్ధములు. ఇప్పుడు ఎక్కడ మనము ఆ సమస్యను పరిష్కరించాలంటే హృదయము దగ్గర మనం సమస్యను పరిష్కరించాలి. ఆ హృదయాన్ని బాగు చేయడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఉన్నటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ మార్చేయండి అని చెప్పడానికి రాలేదు. ఆయన సమస్యను గుర్తించాడు. మనిషి యొక్క హృదయము చీకటితో నింపబడినది. ఇంకొక మాటలో ఈ లోక దేవత అపవాది అందరినీ సత్యమునకు గ్రుడ్డిగా చేస్తున్నాడు. గుడ్డితనం కలుగజేస్తున్నాడు. ఆ గుడ్డితనం కలుగజేయబడినటువంటి వారికి సత్యము అంటే ఎంత లైట్‌గా ఉంటదో, ఆ గుడ్డితనం ఉన్నటువంటి వారికి ఉ అబద్ధాలు ఇట్లా నోటి మీదనే వచ్చేస్తుంటాయి. సరే, సమాజం గురించి సమాజానికి యేసుక్రీస్తు ఇన్ని ఇవ్వడానికి వచ్చాడు గదా! మరి ఎక్కడ అది జరుగుతుంది? ఎక్కడ జరగాలి? క్రీస్తుని నేను అంగీకరించానని చెప్పుకుంటున్నటువంటి నేనా? నువ్వా? నా సంఘమా? నీ సంఘమా? మన మన దగ్గర మన కుటుంబంలో జరుగుతున్నటువంటి విషయాలను తీసుకొని వెళ్ళి నువ్వు సమాజంలో పెట్టి, అయ్యా మేము ఒకరినొకరు చంపుకుంటున్నాము. మేము ఒకరినొకరం ద్వేషించుకుంటున్నాము. మేము ఒకరి భూములను ఒకరిని దోచుకుంటున్నాము. మీరు పోయి న్యాయం చేయండి అని వాళ్ళ దగ్గర నిలబడితే, మీరెవరు అంటే మేము క్రైస్తవులము, మేము క్రైస్తవ సంఘానికి సంబంధించినటువంటి వారము అని మనం అక్కడ చెప్తే, అయితే వాళ్ళ మనసులో అయితే మాకెందుకు క్రీస్తు? మేమెందుకు అంగీకరించాలి క్రీస్తును?
మేమెందుకు అంగీకరించాలి మీ క్రీస్తును? సరే, మీ క్రీస్తు బాగు చేస్తానన్నాడు కదా! మా హృదయాలను బాగు చేస్తాడు. అబద్ధం ఉండదు, దొంగతనం ఉండదు, నరహత్యలుండవు. ఏది? ఎక్కడ? ఇది ఒక సవాలు. క్రైస్తవులకు ఒక సవాలు. అది నా నుండే ప్రారంభించబడాలి. అది నీ నుండే ప్రారంభించబడాలి. అవన్నీ పక్కన పెట్టి బయటికి పోయి నేను సువార్త చెప్తా అంటే, వాళ్ళంటారు మాకెందుకు క్రీస్తు? చూపించండి. మీ క్రీస్తుని చూపించండి మీ దగ్గర. మాకేం కనపడడం లేదు బాగైనటువంటి స్థితి. ఉన్నారు. ఉన్నారు. క్రీస్తును నిజముగా అంగీకరించి, క్రీస్తు యొక్క బోధనను అంగీకరించి, క్రీస్తు మార్గాన్ని అనుసరించినటువంటి వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఎక్కడెక్కడో ఉన్నారు. ఒక్కొక్కరు ఉన్నారు. చరిత్రలో ఉన్నారు. ఎప్పుడు వాళ్ళని గురించి మనం చెప్పకుండా, మన తరంలో మనకు తెలిసినటువంటి వారు క్రీస్తుని అంగీకరించుట ద్వారా వారి జీవితాలను బాగు చేసుకున్నటువంటి వారు, క్రీస్తుని అంగీకరించుట ద్వారా వారి కుటుంబాలను వాక్యానుసారంగా కట్టుకున్నటువంటి వారు, క్రీస్తుని అంగీకరించుట ద్వారా వారి యొక్క సంఘాలను పవిత్రంగా ఉంచుకున్నటువంటి వారు. ఈ సంఘము సమాజానికి ఒక సందేశంగా ఉన్నదా? లేకపోతే ఈ సంఘమే సమాజం దగ్గరికి వెళ్లి మేమే తప్పులు చేస్తున్నాం, మీరే మాకు న్యాయం చేయండి అని చెప్తుందా? ఎంత విడ్డూరం కదా! నేనంటాను అటువంటి స్థితి లేకపోతే చల్లగా ఉండాలి. అంటే మాకేం యేసుక్రీస్తు తెలియదు. మేము గుడికే కూడా రాము. బైబిల్ పట్టుకోము. మేము బయటనే ఉంటాం. చల్లగుండాలి. అంటే మాకు తెలియదు. మేము నమ్ముకోము. అది రైట్. అప్పుడు మనకొక అవకాశం ఉంది. పరలోకం పోవడానికి ఒక అవకాశం ఉంది. ఏం తెలుసా? రోమపత్రికలో 2వ అధ్యాయంలో నీ మనస్సాక్షి దేవుడు నీకు మనస్సాక్షి ఒక ధర్మశాస్త్రంగా ఇస్తాడు. ఆ మనస్సాక్షిని బట్టి నీకు తీర్పు వస్తది. కానీ మనం ఏం జేసినాము? మనం లోపలికొచ్చినాం. యేసయ్యని అంగీకరించమని జెప్పినాము. ఇక్కడుండాలా? ఎట్లుండాలి? వెచ్చగా ఉండాలి. వెచ్చగా ఉండాలి. సత్యమును పట్టుకోవాలి. ప్రేమను పట్టుకోవాలి. హృదయాన్ని కడుక్కోవాలి. క్రీస్తును మనం కలిగి ఉండాలి. క్రీస్తును మనము చూపించగలగాలి. అది నెరవేర్చుటకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మన హృదయాలను మార్చడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఒక క్రొత్త రాజ్యమును ఈ లోకంలో ప్రారంభించాడు. ఆ రాజ్యము, ఆ రాజ్యము నీలో ఉన్నది అని చెప్పాడు యేసుక్రీస్తు. హల్లెలూయా! ఆ రాజ్యము మీ మధ్యలో ఉన్నది యేసుక్రీస్తు అని చెప్తున్నాడు. ఎప్పుడు చెప్పాడు తెలుసా? వాట్ ఈస్ ద సైన్ దట్ జీసస్ హాస్ ఇనాగరేటెడ్ హిస్ కింగ్డమ్? ఆత్మ ద్వారా కార్యములు ఎక్కడ జరుగుతాయో అక్కడ దేవుని రాజ్యం ఉన్నది. దేవుని రాజ్యం రాబోతున్నది. అది వేరే. ఇప్పుడు దేవుని రాజ్యం ఉందా లేదా? 100% ఉంది. ఎక్కడుంది సార్? ఎక్కడైతే ఆత్మదేవుడు ఉంటాడో. ఎక్కడ ఉంటాడు ఆత్మదేవుడు? ఇక్కడనే ఉంటాడు. 3:16 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, 6:19 మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన పరిశుద్ధాత్మకు మీ హృదయాలు ఆలయాలుగా ఉన్నాయి. ఎన్ని సమస్యలు లోకంలో, ఎంత చీకటి లోకంలో. కానీ మనము ఎట్లుండాలంటే క్రీస్తును కలిగినటువంటి వారముగా మనము ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాడు. పుట్టాడని పక్కింట్లో ఎవరన్నా కుమార్తె పుడితే ఆమెకు కుమారుడు పుట్టాడంట అంటే వాళ్ళు ఎక్కువ సంతోషిస్తారా? మనం ఎట్లా ఆహా! పుట్టాడా? సరేలే. అదే మన ఇంట్లో పుడితే ఎంత సంతోషం గదా! ఇప్పుడు ఈ స్థితి ఏంటి? క్రీస్తు పుట్టాడని వాళ్ళ ఇంట్లో పుట్టినందుకు మనము సెలబ్రేట్ చేసుకుంటున్నామా? మన ఇంట్లో పుట్టినందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామా? మన ఇంట్లో పుడితే చాలా బావుంటది. మనలో పుడితే ఇంగా చాలా బావుంటది. ఎవరో జెప్పారు, ఎక్కడో రాయబడింది బైబిల్‌లో రాసారంట, క్రీస్తు పుట్టాడంట, మనం సెలబ్రేట్ జేసుకుందామంటే, పక్కింట్లో పుడితే ఎట్లుంటదో అట్లుంటది. మన ప్రతిస్పందన ఎట్లా ఉంటది పక్కింట్లో పుడితే? వేరే ఊర్లో ఎవరో పుట్టాడంటయ్యా. బెత్లెహేంలో ఇజ్రాయెల్ దేశంలో పుట్టాడంట. మనకెట్లా సంతోషము?
అందరూ సంతోషిస్తున్నా మనం కూడా సంతోషిద్దామా? లేతే మన ఇంటిలో, మన హృదయాల్లో యేసుక్రీస్తు పుట్టి, దానికి తగినటువంటి మారు మనస్సు ఈ లోకానికి, ఈ దుర్మార్గత నుండి, దుష్టత్వం నుంచి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు పుట్టాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చెను. ప్రార్థన. జీవం గల తండ్రి, మాకిచ్చినటువంటి ఈ వాక్యమును దీవించుము. ప్రభువా, నిజంగా నాయన ఈ లోకానికి నువ్వు వచ్చినది మాలోనికి రావడానికి ప్రభువా. నిన్ను కలిగినటువంటి జీవితం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.